బ్రెస్ట్ ఫీడింగ్ లో చిన్న చితక ఇబ్బందులు పక్కన పెడితే బాగా ఇబ్బంది పెట్టేవి రెండు సమస్యలు. రొమ్ముల్లో పాలు ఉత్పత్తి అయ్యే మిల్క్ డక్ట్స్ లో పాలు అడ్డుగా ఉండిపోయి గడ్డలు కట్టి నొప్పి వాపు కలుగజేయడం. ఇదే కండిషన్ కొనసాగితే ఇన్ఫెక్షన్ కూడా మొదలై చీము పట్టి వైద్య సహాయం అవసరం పడవచ్చు. ఈ కండిషన్స్ ఎందువల్ల వస్తాయి? వీటిని ఎలా గుర్తించాలి? ఎలాంటి ఉపశమన మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు ఎంతగానో శ్రేష్టమే అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఒక్కోసారి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అటువంటప్పుడు శిశువుకి పాలివ్వాలంటేనే నొప్పి పెడుతుందేమో అని తల్లి కాస్త వెనక్కి తగ్గే పరిస్థితి రావచ్చు. క్లాగ్డ్ బ్రెస్ట్ డక్ట్స్ అటువంటి సమస్యే. శిశువు పుట్టిన కొద్ది వారాలలో అంటే ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ లో వచ్చే అవకాశం ఉంది. క్లాగ్డ్ అంటే పేరుకు తగ్గట్టుగానే స్తనాల్లో పాలను సరఫరా చేసే నాళాలలో పాలు నిల్వ ఉండిపోవడం వల్ల మూసుకుని పోతాయి. ఇంతకు ముందు చూసినట్టు సోర్ నిపిల్స్ కారణంగా తల్లి కనుక పాలివ్వడం ఆపివేస్తే ఈ సమస్య రావచ్చు. తల్లులు చాలా మంది ఫస్ట్ 1 వీక్లోనే ఈ క్రాకెడ్ నిప్పులు కనుక వస్తే ఆ నొప్పి తట్టుకోలేక పాలు ఇవ్వడం అనేది ఆపేస్తారు. ఆర్ ఆ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది అటువైపు ఆపేస్తారు. పాలు ఫీడింగ్ ఎప్పుడైతే ఆపేస్తారో పాలు ఆ రొమ్ములో గెడ్డ కట్టే అవకాశం అనేది ఉంటుంది. ఈ గెడ్డ కట్టడం వల్ల తల్లిలో చాలా నొప్పి, ఆ రొమ్మంతా వాచిపోవడం, చాలా నొప్పి రావడం, ఆ నొప్పి భరించలేకపోవడం అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూసే ప్రాబ్లం. సో వీళ్ళకి మనం ఏం ట్రీట్ చేస్తామంటే, ఒకవేళ బిడ్డని పాలు ఆపేస్తే కనుక ఆపద్దు, కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్ అని చెప్పి నిప్ కేర్ అండ్ ఆర్ సమ్ నిపిల్ కేర్ ఆయింట్మెంట్స్ చాలా దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఫ్రీక్వెంట్గా అది అప్లై చేసుకోవడం, ఫీడ్కి మధ్యలో అప్లై చేసుకోవడం. ఈ నిపిల్ ఆయింట్మెంట్స్ బేబీ ఫీడింగ్కి బేబీకి ఏమీ ప్రాబ్లం రావండి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడుకుని నిపిల్ కేర్ తీసుకుంటే కనుక చాలా మట్టుకు ఈ బ్రెస్ట్ స్వెల్లింగ్స్ కానీ బ్రెస్ట్ మిల్క్ గడ్డ కట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా మట్టుకు హీల్ అవుతాయండి. మూసుకుపోయిన పాలగ్రంథులు సమస్యకి మొదలు కాగా అదే ఇంకొంత తీవ్రమైతే ఇన్ఫెక్షన్ లేదా బ్రెస్ట్ యాబ్సెస్ కి దారితీయవచ్చు. యాబ్సెస్ అంటే చీము పట్టడం. దీన్ని మాస్టైటిస్ అంటారు. చనుమొనలో ఏర్పడిన క్రాక్స్ ద్వారా బేబీ నోటి నుంచి బ్యాక్టీరియా స్తనాల్లోకి వెళ్లడం, పాల గ్రంథుల్లో గడ్డలు కట్టినప్పుడు అదనపు పాలను పిండి తీసివేయకపోవడం ఇవన్నీ కారణాలు కావచ్చు. విపరీతమైన నొప్పి, సలుపు, ఎర్రగా కనిపించే చర్మం, వాపు, వెచ్చగా ఉండడం, ఒక్కోసారి జ్వరం ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఇలాంటప్పుడు వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. యాక్చువల్గా ఏంటంటే ముందు ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్టెడ్ ఇటియాలజీ ఉంటే దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ 1 వీక్ తీసుకోకపోతే కంప్లీట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ రాదు. కొన్ని రోజులు వాడి రిలీఫ్ వచ్చి మానేసి అట్లా చేయకుండా కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ పెయిన్ రిలీఫ్కి, తర్వాత రెడ్నెస్ రిలీఫ్కి అనల్జెసిక్స్, తర్వాత కొంచెం ఐస్ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుని యూ కెన్ సైమిల్టేనియస్లీ దాన్ని నుంచి కొంచెం రిలీఫ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఎంగాజ్మెంట్, ఈ మాస్టైటిస్ ఉన్నవాళ్ళు సపోర్టివ్ ఇన్నర్వేర్ వేసుకోవడము, తర్వాత నిపిల్స్ని ఎక్కువ సోపు వాటితో వాష్ చేయకుండా క్లీన్ వాటర్తో రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడము, తర్వాత నిపిల్ సోర్స్ ఉంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుతాయి అన్నమాట. సోర్ నిపిల్స్, క్రాక్ నిపిల్స్ ఉంటాయి. సో అట్లాంటి అప్పుడు దానికి హీలింగ్కి ఏమైనా వైటమిన్ ఈ కానీ, లెనోలిన్ కానీ, పెట్రోలియం జెల్లీ కానీ అట్లాంటివి ఏమైనా అప్లై చేసుకోవడం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సాధారణంగా అధిక శాతం ఇన్ఫెక్షన్స్ ఇంతకు ముందు చెప్పినటువంటి జాగ్రత్తలతో తగ్గిపోతాయి. కానీ దాదాపు 10% మంది కేసుల్లో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమై మాస్టైటిస్ కి దారితీస్తుంది. ఇందులో భాగంగా పాల గ్రంథుల్లో చీము పట్టడం వల్ల సమస్యని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్లో తప్పనిసరిగా వైద్య సహాయం అవసరం పడుతుంది. ఒక్కోసారి చీము ఎక్కువగా ఉంటే అది చిన్నపాటి ప్రొసీజర్ చేసి డ్రెయిన్ చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటప్పుడు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా అనే సందేహం కలుగుతుంది. ఇందుకు సమాధానంగా వైద్యులు ఏమంటున్నారో చూడండి. కొంతమందికి ఏంటంటే ఈ 10% ఆఫ్ మాస్టైటిస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే హీల్ అవ్వకుండా యాబ్సెస్ అంటే చీమగడ్డలాగా లోపల బ్రెస్ట్ లోపల తయారైపోతుంది. మామూలుగా మాస్టైటిస్ వరకు ఉన్నంత వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొహిబిటెడ్ కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకసారి యాబ్సెస్ ఫామ్ అయిపోయి అప్పుడు యాబ్సెస్ని డ్రైన్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆ చీముని తీయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఏం చేసినా ఆ చీము పోయే వరకు అది హీల్ అవ్వదన్నమాట. ఆ చీము తీయడానికి ఆస్పిరేషన్ అన్న చేయొచ్చు, లేకపోతే మరీ ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం అనమాట. కట్ చేసేసి దాన్ని డ్రైన్ చేస్తాం. ఆ పస్ డ్రైన్ లాక్యూల్స్ అన్ని పస్ని తీసేసే వరకు ఆ మాస్టైటిస్ రిలీవ్ కాదనమాట.
కొన్నిసార్లు ఏంటంటే చాలా డీప్ సీటెడ్గా ఉంటుంది అనమాట, అందుకని పేషెంట్ చాలా లేట్గా వస్తారు. అప్పుడు ఆ డీప్ సీటెడ్ యాబ్సెస్ ట్రీట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 2-3 వీక్స్ వరకు అది హీలింగ్ టైం పడుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు అవతల బ్రెస్ట్ యాబ్సెస్ ఫార్మేషన్ అట్లా అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకొక బ్రెస్ట్ నుంచి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇబ్బందికరంగా మారినప్పుడు తగు వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. కేవలం పొడిబారిన చనుమనలే సమస్య అయితే వాటిని మాయిశ్చర్ చేయడం వంటి సింపుల్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. జ్వరంతో పాటు విపరీతమైన సలుపు, నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్కి మొదలు కావచ్చు. సాధారణ పెయిన్ కిల్లర్ మెడికేషన్ మొదలు అవసరం మేరకు యాంటీబయాటిక్స్తో చికిత్స ఉండొచ్చు. ఏది ఏమైనా సరే కేవలం ఇన్ఫెక్షన్తో పాటు చీముంటే తప్ప బ్రెస్ట్ ఫీడ్ చేయడం ఆపేయకూడదు.